పేమెంట్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేవు. కాకపోతే మీరు ఖచ్చితంగా మాకు మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మాకు అంటే మీ లైన్ మీదకి సంప్రదిస్తే వారు ఎన్ని గణేష్ మండపాలు వస్తున్నాయి ఆ ఊరికి అని చెప్పేసి మీరు కంపల్సరీ ఇంటిమేషన్ ఇవ్వండి. ఒకటి. రెండోది, మీరు తప్పక పాటించాల్సింది ఏంటంటే విద్యుత్ లైన్ల కింద విగ్రహాలను పెట్టకూడదు. ఓకే, ఖచ్చితంగా ఇది మీరు విద్యుత్ లైన్ల కింద ఎటువంటి విగ్రహాలని పెట్టకండి. అండ్ మూడవది, మీరు పర్మిషన్ ఇచ్చినట్టయితే మా విద్యుత్ సిబ్బంది వచ్చి లైన్ మెన్లు హుక్స్ కాకుండా డైరెక్ట్ పైన కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో గాలి దుమారం వచ్చినప్పుడు కానీ హుక్స్ ఊడిపోయి కింద పడి ప్రమాదం జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తే మా విద్యుత్ శాఖ వారు వచ్చి దాన్ని కరెక్ట్ పైనుంచి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీ నుంచి ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు సర్వీస్ వైర్లను మాత్రం ఖచ్చితంగా ఇంకోటి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఎక్కడ కూడా అతుకులు ఉండేటట్టు అతుకులు ఉండకూడదు. ఖచ్చితంగా కొత్త వైరు, అది కూడా నాణ్యమైన విద్యుత్ వైర్లను మాత్రమే తీసుకోవాలి. ఇది ఒకటి నా నుంచి రిక్వెస్ట్ మీ అందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు కెపాసిటీకి తగ్గట్టు వైర్లను తీసుకోవాలి. మనము అంటే దాంట్లో గేజెస్ ఉంటాయి. మనము ఫ్లడ్ లైట్ కొంచెం పెద్ద అంటే ఎక్కువ మనకు లోడ్ ఉండడం వల్ల తక్కువ గేజ్ది వైర్ వాడటంతో అది జరిగిపోయి ప్రమాదం, ఇన్సులేషన్ పోవడం వల్ల ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ యొక్క లోడ్కి తగ్గట్టు స్టాండర్డ్ గేజ్ వైర్ మాత్రమే వాడండి. నెంబర్ 1. ఇంకోటి, మీరు ఖచ్చితంగా సాకెటింగ్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంతమంది వితౌట్ సాకెట్ డైరెక్ట్ ఇట్లా 2 వైర్లు తీసుకొచ్చి దాంట్లో కూర్చోడం జరుగుతుంది. అటువంటివి కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని ఖచ్చితంగా సాకెట్ త్రూ అంటే దానికి ప్లగ్ సిస్టమ్ని ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడ కూడా ఎవరైతే ఎలక్ట్రిసిటీ మానిటర్ చేస్తారో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళను ఒక్కళ్ళ చేతనే మానిటర్ చేయించండి. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి చూడడం కూడా కరెక్ట్ కాదు. అతను అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుందో, సో ఇతరులు నేను చాలు చేసినా వేరే వాళ్ళకి చెప్పడం, అది బంద్ చేసినామా అనేది ఇబ్బంది, అట్లా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు స్పెసిఫిక్గా మానిటర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఊరేగింపు సమయంలో మీరు ఎక్కడ పడితే అక్కడ త్రూ అవుట్ ద లైన్లో మీరు కంపల్సరీ ఎక్కడంటే అక్కడ హుక్స్ పెట్టుకుంటా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా హుక్స్ జారిపోవడం సెకండ్ వైపు, సో అట్లా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్తో మనము అంటే డీజిల్ సిస్టమ్ పెట్టినా ఏది పెట్టినా కానీ మీరు ఇంజిన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ హుక్స్ పెట్టవద్దు. ఓకే, సో ఖచ్చితంగా ఇంకా గైడ్ లైన్స్ ఏం రాలేదు. అది ఎంత అమౌంట్ కట్టాలనేది దాదాపుగా ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఈసారి ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే మాత్రం మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ మా లైన్ మెన్లకు చెప్తే వాళ్ళ ద్వారా మీరు హెల్ప్ తీసుకోండి. అండ్ మోర్ ఓవర్, నేను ఒక పాయింట్ మర్చిపోయినా, మా లైన్ మెన్లతోనే టచ్లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు మన లైన్స్ అన్నీ 15 ఫీట్ నుంచి 18 ఫీట్ వరకే డిజైన్ అయి ఉన్నాయి. మీరు ఎక్కువ ఎత్తుగల విగ్రహాలు తీసుకొస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఆ కన్సర్న్ ఆ లైన్ని బంద్ చేయడం కానీ తొలగించడం కానీ అంటే నిమజ్జనం రోజు తీసుకొచ్చారు. మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. అట్లాగే మీరు ఏంటంటే ముఖ్యంగా ఈ నవరాత్రులు 3 రోజులు 5 రోజులు అట్లా పెట్టుకుంటాం కదా, అది కూడా సమాచారం ఇవ్వండి. ఇస్తే ఎందుకంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీలో హెల్ప్ చేయగలుగుతాం. డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉంటే ఆ డిపార్ట్మెంట్ హెల్ప్ చేయగలుగుతుంది. కనుక అది కూడా చెప్పండి. ఇది ఎందుకు చెప్పాలి, అది ఎందుకు చెప్పాలి, అది మన కోసమే, ప్రభుత్వం ఏది ఇస్తున్నా మన కోసమే ఉన్నది. కనుక మీరు సమాచారం ఇస్తే బాగుంటుంది. మీ నుంచి ఏమైనా మాట్లాడాలంటే మీ వాళ్ళ కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్మాంజలు మరియు వేదిక మీద ఉన్న ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏఈ గారికి నమస్మాంజలు. ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు మనము వార్త అంటే సోషల్ మీడియాలో కానీ వార్తా పేపర్లను చూస్తూ ఉన్నప్పుడు మెయిన్గా ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా మనం వైర్ లేసి కానీ ఈ మధ్య చూస్తూ ఉన్నాము, చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ షాక్ తోటి చాలామంది యువకులు చనిపోతూ ఉన్నారు. దయచేసి అలాంటిది మీకు ఇప్పుడు ఏ గారు చెప్పి ఉన్నారు, నాకు తెలిసి మీరు పర్మిషన్ ఇస్తున్నారు అనుకుంటాను.
సమ్ అమౌంట్ ఏదో కట్టుకొని దానికి లీగల్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా గణేష్ మండలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా లీగల్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదో అప్లికేషన్ పెట్టుకొని ఇర్రెగ్యులర్గా కొనలేసి లేకపోతే కింద ఆ షాపులు దానికి పిల్లలు చాలామంది ఇప్పుడు పెట్టేటప్పుడే కాదు, ఈ 9-10 డేస్ కూడా నవరాత్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గణేష్ మండలిపై ఉంటుంది. ఏదైనా ఇన్సిడెంట్ అయితే మీరే బాధ్యులు అవుతారు, జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేనే మా గ్రామ పంచాయతీ సెక్రటరీలు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. ఏంటంటే నిమజ్జనం రోజు ఏదైతే ఉందో మీరు ఏ చెరువుకి అయితే తీసుకెళ్తారో ఆ చెరువు వద్ద ఏదన్నా గుంటలు కానీ ఏదైనా ఉంటే అక్కడ గ్రావెల్ వేయమని చెప్పినాను. నైట్ నిమజ్జనం టైం రాత్రి ఎక్కువ అవుతుంది కాబట్టి రాత్రి లైట్స్ కూడా అక్కడ మీదైతే చెరువు ఉందో మీరు వినాయకులు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ చెరువులు ముందుగానే ఐడెంటిఫై చేసి ఉన్నారు, అక్కడ కూడా లైట్స్ అరేంజ్ చేయమని చెప్పేసి కూడా మా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు చెప్పడం జరిగింది. కావున దయచేసి ఇంకా మీ సమస్యలు ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పండి. మా గ్రామ పంచాయతీ నుంచి మీకు అక్కడికి రోడ్డు వేయడం కానీ లైటింగ్ కానీ తర్వాత గజ ఈతగాళ్ళు ఆ రోజు మీరు నిమజ్జనం రోజు లోపలికి వెళ్ళకుండా అక్కడికి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సోదరులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళను ముందుగానే ప్రిపేర్ చేసి అక్కడ ఉంచమని చెప్పేసి మా సెక్రటరీలకు చెప్పినాము. వాళ్ళకు ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది గజ ఈతగాళ్ళకి. దయచేసి ఎవరు కూడా సాహసం చేసి నిమజ్జనం రోజు కూడా లోపలికి వెళ్ళి తీసుకొని పోవద్దు. వాళ్ళకి చేస్తే వాళ్ళే లోపలికి తీసుకుపోతారు, వాళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసేస్తారు. దయచేసి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఎందుకంటే ఒకసారి మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం, ప్రాణం చాలా ఖరీదైంది. చిన్న ఇన్సిడెంట్లే అంటే మనము పెద్దవాళ్ళు చెప్పినాక కానీ కొంతమంది పిల్లలు వినకుండా లోపలికి వెళ్తూ ఉంటారు, ఈ కరెంటు వైర్లు కూడా కొండీలు వేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గణేష్ పండుగ సందర్భంగా ముందు శుభాకాంక్షలు. ఇటు సమావేశానికి వచ్చిన గణేష్ నిర్వాహకులు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారు, ఈ గ్రామ పెద్దలు, ప్రెస్ ప్రతినిధులు అందరికీ నమస్కారం. గణేష్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాము. కానీ మనం ఎంత సంతోషంగా చేసుకుంటున్నామో కొన్ని అన్ని ఇబ్బందులు కూడా మనకు అక్కడ వస్తున్నాయి. అక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణ తిరుమలపల్లి వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఐఆర్ మేము అక్కడ నిలబడ్డాం, ఆ బ్రిడ్జ్ కడుతున్నారు. ఎంత ఇబ్బంది అయింది, ఒక ఇటు పోతామంటారు అక్కడ పోతుంది, అది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ సారమే పోయి అక్కడనే ఉన్నాం, దేని ఇష్యూ అక్కడనే వచ్చింది. ఈసారి జాగ్రత్త మీరు, ముఖ్యంగా తిరుమలపల్లి వాళ్ళు, ఎందుకంటే అవన్నీ గుంతలు తీశారు. ఎందుకంటే మీరు ఆ గణపతి పట్టుకునే హడావుడిలో అది చూడరు, అక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో మీరు పసిగట్టరు. అయితే ప్రతి పనికి ఒకళ్ళు మీ టీం మెంబర్ని పెట్టండి, మీరు ఆడేవాళ్ళు ఆడుకోండి, దాన్ని చూసేవాళ్ళని ఒకళ్ళని పెట్టండి. అరే బాబు ఇబ్బంది అవుతుంది అటు వెళ్ళొద్దు. ఇప్పుడు నిన్న ఎక్కడ పల్వంచ మాచారెడ్డి మండలి కామారెడ్డి గణపతిని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. వాళ్ళు సంతోషంలో వాళ్ళ ఆటపాటలు ఉన్నారు, ఆ వైర్లు గణపతి వెళ్ళినాయి, షార్ట్ కొట్టినాయి, చనిపోయారు. ఇది కూడా ఇక్కడ చెప్పేసి అక్కడ పోతే అక్కడ ఎవరు ఉంటారు, మీరు తప్ప ఎవరు ఉండరు. అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇటు ఫైర్ వాళ్ళు ఉంటారు, ఎండిఓ ఎంఆర్ఓ ఎవరు ఉండరు. మీరు తిరుపతిపల్లి అని పోతారు, వాళ్ళు అటు పోతారు. అక్కడ ఎవరు ఉంటారు, చీకటి, అక్కడ లైట్లు ఉంటాయి, ఏముండయి. ఏదైనా ప్రమాదం జరిగితే అందరికీ ఇబ్బంది. ఎందుకంటే మీ యువకుల మీద తల్లిదండ్రులు ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సంతోషం చేసుకోండి కానీ ఇబ్బంది పడకండి. మా అంటే పిల్లలు ఒకసారి ఇటు పోదామంటారు, అదురా ఇటు నీళ్ళు వస్తున్నాయి అటు పోదాం అంటారు. ఇప్పుడు కామారెడ్డి నుంచి గణేష్ విగ్రహాలు బాసరకు వెళ్తాయి, కామారెడ్డి నుంచి బాసరకు పోతాయి. వాళ్ళు ముందే అక్కడ కరెంటు మొత్తం టోటల్గా వ్యాపిస్తుంది, అది అందరికీ ప్రమాదకరం. కనుక మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు ఎంఆర్ఓ డ్యూటీ, ఎంపీడీఓ డ్యూటీ, ఎస్ఐ డ్యూటీ, ఎవరి వాళ్ళు డ్యూటీ చేస్తారు కదా, మీరు కూడా ఒకళ్ళు డ్యూటీ చేసేయండి. అదే మనం ఇట్లా పోతున్నాం, దాన్ని చూస్తున్నాం నుంచోండి. మీరు అందరూ దుఃఖంగా నలుగురు ఉంటే ఒకరిని చూడమనండి. ముందర రోడ్ మంచిగా ఉందా, ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, కరెంట్ వైర్లు వస్తున్నాయా, లేకుంటే ఏమైనా బర్రెలు వస్తున్నాయా, ఏడ్లు వస్తున్నాయా, మన గణపతికి ఆటంగా రాకుండా అదొకరు మీరు డ్యూటీ పెట్టండి. అక్కడ మీ గణపతిలో కూడా నైట్లో ఒకరిని పెట్టండి ఖచ్చితంగా. మీరు అందరు పని కాగానే అక్కడ వెళ్ళిపోతే అక్కడ దీపం ఉంటుంది, అన్ని బట్టలు ఉండేవి, గాలికి దాన్ని తగిలితే అది అవుతుంది. సార్ ఇక్కడ పోతాం సార్, అక్కడ గుంత ఉంది, కొద్దిగా ఇది చేయించండి సార్ అంటే వాళ్ళు చేయిస్తారు. ఈ తర్వాత ఆల్రెడీ మేము సాయంత్రం కూడా మళ్ళీ మండల లెవెల్ ఆఫీసులో తను మీటింగ్ పెట్టాను, మన మండల ఆఫీస్లో. పోలీసు వాళ్ళు, ఎస్ఐ, మన ఎంపీడీఓ గారు, ఎలక్ట్రిసిటీ, ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరితో మీటింగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు కూడా చెప్తాను, వాళ్ళు కూడా అక్కడక్కడ ఏమేమి అవసరం ఉంటే చూస్తారు.
మీరు కూడా అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. అక్కడ ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకురండి. వాళ్ళ నుంచి కాకుంటే తర్వాత మండల లెవెల్లో మేము చూస్తాము. ఇంకోటి అంటే ముఖ్యంగా వర్షాలు ఫుల్ పడ్డాయి, అన్ని చెరువులు కుంటలు ఫుల్ ఉన్నాయి. అరే ఎప్పటిలాగే గింతలు అవుతుందా గంతలు అవుతుందా కూడా పట్టుకొని పోతే ఆ విగ్రహంతో పాటు మనం కూడా లాక్కెళ్తుంది. ఆ జాగ్రత్తలు పాటించండి. పెద్దవాళ్ళే పట్టుకోండి, చిన్న చిన్న పిల్లలు పట్టుకోకండి. చిన్న పిల్లలు ఉంటే గణపతి కింద పోతే లోపల గణపతి అంతా త్వరనే ఉంటుంది కదా, అలా పడితే ఎటు పత్తా ఉంటుంది. నీళ్ళలో చూద్దామంటే నీళ్ళలో దొరకదు, పక్క చూద్దామంటే ఎక్కడ కనిపించడు. పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. అవి కేసు ఆ పిల్లవాడు అందులోకి వెళ్ళింది అనుకోండి, మనకు ఎక్కడ కూడా కనిపించడు. కానీ ఆ పిల్లలు రాకుండా వాళ్ళకి ఒక డ్యూటీ అండి. మీరు ఎక్కడెక్కడ ఉంటారో అందులోకి ఒకళ్ళు ఖచ్చితంగా డ్యూటీ, ఒకళ్ళు నైట్ డ్యూటీ వేసుకోండి, ఒకళ్ళు పగలు డ్యూటీ వేసుకోండి. ఈ శోభయాత్ర జరిగేటప్పుడు కూడా అరే వైద్యులు వెళ్తాను కొన్ని ఖచ్చితంగా కొన్ని పెట్టండి. వానికి దుఃఖతంగా పెట్టకండి. ఎవరన్నా ఏజ్ ఉంటే ఉంటారు కదా, అది చూసుకోమని చెప్పండి. మీరు దుఃఖటాలు ఎవరైనా దుఃఖండి డ్యాన్స్ చేసుకోండి, అది వేరు. కానీ మిమ్మల్ని చూసేందుకు కూడా వాళ్ళు ఉండాలి. మీ ప్రతి గణపతి కాడ పోలీసులు పెట్టాలంటే మన 4 పోలీసులు ఉన్నారు. స్టాఫ్ కూడా ఇవ్వలేదు, మా మండల ఆఫీసులో స్టాఫ్ లేరు, ఇక్కడ స్టాఫ్ లేరు, ఏం స్టాఫ్ లేరు ఎక్కడ కూడా. కనుక మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అది తీసేసుకొని ఇంకేం సార్ ఫిషరీస్ వాళ్ళు అసలు స్టాపే లేదు. అయితే వాళ్ళకి ఏం చెప్పినా అంటే వాళ్ళ ఏడీఆర్తో మాట్లాడాను నిన్న. అయితే ఇక్కడ మీకు లిస్ట్ ఉందా ఫిషరీస్ వాళ్ళది, ఆ లిస్ట్ సార్కు షేర్ చేస్తాము, మీకు అందరికి ఇస్తారు. అక్కడ వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఏది ఐడెంటిఫై చేసుకుంటారు, ఎక్కడెక్కడ మీరు వేసుకుంటూ చూసుకుంటారు. వాళ్ళకు కూడా మీకు లోకల్ ఫిషర్ మ్యాన్స్ గత ఈతగాళ్ళు అంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇలా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తారు, నేను వాళ్ళకు కూడా చెప్తాను. అయితే వాళ్ళ సంఘం వాళ్ళకు వాళ్ళ యూనియన్ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తారు. అక్కడ మన మెయిన్గా ఎక్కడైతే చెరువులు ఉంటాయో అక్కడ వాళ్ళు చూసుకుంటారు. మీరు కూడా వాళ్ళకి ఇంటిమేషన్ అండి, మీకు ఆల్రెడీ నోటెడ్ ఉంటారు వాళ్ళు, మేము కూడా వాళ్ళు చెప్తాం, వాళ్ళ ద్వారా కూడా మీకు తెలుస్తుంది. కనుక ప్రశాంతంగా జరుపుకుందాం గణపతి పండుగ. ఎటువంటి అపాయాలకు ఆస్కారం లేకుండా మన ఇందులో ఇప్పటిదాకా ఓకే మంచి పేరు ఉంది, అట్లనే కొనసాగిస్తారని గణేష్ నిర్వాహకులకు కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ గణేష్ శాంతి ఇందల్వాయి మండల శాంతి కమిటీ సమావేశానికి వచ్చిన ఆఫీసర్లకు మరియు ఆర్గనైజర్లకు ప్రెస్ క్లబ్లకు అందరికీ నమస్కారం. ఇదొకటి సార్, ప్రతిదీ అంటే ఈ గణేష్ ఉత్సవం దానికి వెళ్ళి స్టార్టింగ్కి వెళ్ళి అన్నిటి వరకు మనకు నిజామాబాద్ కమిషనరేట్ తరఫున సిపి గారి ఆధ్వర్యంలో కొన్ని సూచనలు ఇవ్వబడినాయి. అవి ఏంటి అంటే మీరు పాటిస్తూ అలాగే మా సహాయం కూడా తీసుకున్నారు అంటే గిట్ట, అంటే మా అంటే ఇట్లా అందరం ఇక ఆఫీసర్ల మళ్ళీ అందరికీ సహకారాలు ఉంటాయి గిట్ట, అందరి మంచిగా అంటే ఉత్సవాలన్నీ శాంతియుతంగా జరుపుకోవచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఒకటి సార్ మీరు అన్నట్టు అంటే ఈతగాళ్ళకు మీరు ఎక్కడికి పోతారు, లేకపోతే ఎన్ని రోజులలో నిమజ్జనం అవుతుంది, లేకపోతే గిట్ట దానికి ఎవరు ఉంటున్నారు, లేకపోతే మన వెహికల్ ఏది, ఆ తర్వాత ఏ చెరువులు అవుతారు అన్నదని చెప్పేసి మనం ఒకటి ఆన్లైన్ ఫామ్ అనేది పెట్టినాం, అందరికీ పెట్టినాం. అది మ్యాక్సిమం ఇప్పటి వరకు మన దగ్గర అంటే 130 ముందుసారి 128 గణపతులు అయినాయి. అయితే ఇప్పటి వరకు 70 వరకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయింది అన్నట్టు. మాకు ఇంకొకటి ఏంటంటే ఇక మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది, ఇక్కడ ఒక గణపతి ఉన్నది లేకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది అన్నది అవగాహన ఉంటుంది. దాంతో మీకు ఏంటంటే డాటా ఉంటుంది, 3 రోజులకు పోతుందా లేకపోతే ఇట్లా వారం రోజులకి వెళ్తుందా, ఇక్కడ చెరువుది. మేము అక్కడ బందోబస్తు కానీ లేకపోతే రూట్ కానీ లేకపోతే ఏమన్నా కానీ ఈతగాళ్ళం కానీ ఏదన్నా కానీ మీకు సహాయం అందించడానికి అది ఏదన్నా కానీ మిగతా డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. కాబట్టి అందరు ఆర్గనైజర్లు కూడా ఆన్లైన్ అన్నది చేసుకోండి, అది సింపుల్గా ఉంటుంది. మీకు చేయరాదు అనుకుంటే గిట్ట ఇప్పుడు మన దగ్గర ఉన్న కొందరు ఎవరైనా చేయలేదు ఇంకా కంప్లీట్ చేయలేదంటే గిట్ట మన దగ్గర పోలీస్ స్టేషన్లకు వచ్చినా కూడా ఫోన్లో లింక్ ద్వారా చేపించి ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు 18-16 అడుగుల గణేష్లు కూడా వస్తున్నాయి, మనకు కోరుట్ల నుంచి మెట్పల్లి నుంచి వస్తున్నాయి, కొన్ని హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఏంటంటే మార్గ మధ్యంలో కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఎందుకంటే హైవే మీద ఏమి ఇబ్బంది ఉండదు, ఏం వైర్లు ఉంటాయి ఏముంటాయి, కాబట్టి అప్పుడు ఏమి ఇబ్బంది కాదు. అది మనకి ఏంటంటే ఊర్లలో వెళ్ళేటప్పుడు మాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే దానికి మనము ఏంటిది ఆ కరెంట్ వైర్లకు సంబంధించి ఏఈగాళ్ళతో కానీ అది దించేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మీ వాళ్ళకు కూడా ఏం లేదు, ఇప్పుడు ఒక గణేష్ ఉత్సవం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అయితే మనం కూడా మంచిగా చేసుకోలేము, మళ్ళా పండుగ కూడా మంచిగా జరగదు. ఆ ఉద్దేశంతో మాకు ఇంటిమేషన్ ఏంటి సార్ ఇక్కడ మా ఈ రోజు వస్తున్నది అంటే పెద్దవి ఉంటాయి కదా, ఒక 12 feet 10 feet అబౌవ్ అంటే సార్ ఇక్కడ వస్తున్నాయి అంటే. ఇంకొకటి ఏంటంటే కొంచెం అంటే తక్కువ రేట్ తోట ఎక్కువ రేట్ తోట కొంచెం మసాన్ ముందే బుకింగ్ చేసుకుంటారు, దాంట్లో సహజం అదంతా. అప్పుడు చేసుకున్నప్పుడు ఏమైతుందంటే విగ్రహాలను అక్కడనే పెట్టేస్తున్నారు, మండపం దగ్గర పెట్టేస్తున్నారు. రాత్రిపూట ఏముంటున్నారో ఏముంటలేదో కూడా తెలుస్తలేదో, ఒక పర్సన్ కూడా ఉండదు. ఏమవుతుంది అంటే మనకు చెప్పలేము ఎటువంటిది ఏమవుతుంది అన్నది కూడా చెప్పలేము. అక్కడ కుక్కను ఏదో ఒకటి చేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది, ఏదైనా తీసుకొచ్చాడ పెట్టని.
కాబట్టి మీరు గణపతి ముందు తీసుకొస్తున్నారు అంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ ఇచ్చి అలాగనే ఒకరు ఉండాలి, ఏదన్నా కానీ ఒక పర్సన్ పెట్టేటట్టు మానిటర్ చేసేటట్టు గణేష్ దానికి అనుకోకుండా ఏదో అవుతుంది సడన్గా గాలికి కానీ చెప్పాలని, లేకపోతే ఏదైనా కట్టచ్చి వాడు కానీ ఇవన్నీ ఉంటాయి. అవి జాగ్రత్తలు కూడా తీసుకోండి. మాకు ఏదన్నా 100 కన్నా ఫోన్ చేసి చెప్పండి, దానికి కూడా ఇబ్బంది 100 అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించి, లేకపోతే నా నెంబర్ కూడా ఉంటుంది, దానికి ఫోన్ చేసి సార్కి ఇట్లా గణేష్ వస్తుంది అంటే దానికి సంబంధించింది రూట్ది కూడా చేసుకుంటాము. ఇంకొకటి మా పోలీస్ తరఫున కూడా అక్కడ చెక్ పోస్ట్ పెట్టినాం ఆల్రెడీ. మెట్పల్లి నుంచి ఏమన్నా వస్తే గిట్ట మాకు ఇంటిమేషన్ వస్తుంది, దాన్ని కూడా రూట్ క్లియర్ చేసుకోవడానికి చేస్తాం. ఇంకొకటి మీరు ఏం చేయాలా అంటే గిట్ట గణేష్ మండపాల దగ్గర ఏదున్నా కానీ ఆ చుట్టుపక్కల వైరింగ్ అన్నది ఏం చేస్తారంటే మన వాళ్ళు కొండలేసేస్తారు. కొండలేసేసి అది ఎప్పుడు ఏమవుతుంది అన్నది మనం ఏమన్నది క్లియర్ కట్గా వేసి వస్తుంది, కరెంట్ వస్తుంది, మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి గిట్ట ఏదైనా సహాయం ఏం లేదు, అది ఒక 50 నామమాత్రం ఫీజు ఉంటుంది. ఏదన్నా 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది, లేకపోతే 100 ఉంటుంది కావచ్చు. అది ఎంత అనేది ఫీజు తెలియదు. ఎందుకంటే మనం గణేష్లకి ఉత్సవాలకి డీజేలకి 50 వేలు లక్ష లేకపోతే మొత్తం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం సేఫ్టీ అన్నది కూడా చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు కానీ ఎవరన్నా కానీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఏదున్నా కానీ అఫీషియల్గా తీసుకోండి. మీరు అఫీషియల్గా తీసుకున్నారంటే మీకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సడన్గా ఏదన్నా అయినా కూడా మీకు కూడా క్లియర్ కట్ రైట్ సార్ వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అయినా కూడా అయింది అన్నట్టు చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్ తీసుకున్న తర్వాత దానికి ఒక ప్రింట్ వస్తుంది. ఈసారి కొత్తగా ఏం చేసినామంటే ఆ ప్రింట్ అన్నది మీ గణేష్ మండపాలకు పెట్టుకోవాలి. ఆ మండపంకి చేస్తే గిట్ట మాకు సంబంధించిన కానిస్టేబుల్ కానీ ఎవరన్నా కానీ వచ్చినప్పుడు అది స్కాన్ చేసుకుంటారు అన్నట్టు. స్కాన్ చేసుకుంటే మాకు ఇక్కడికి వెళ్ళిండ్రు లేదు అన్నది మేము కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవడానికి మాకు కూడా అంటే వర్క్ అన్నది సులభం అవుతుంది. కాబట్టి మీరు మండపాలల్లో ఆ స్కాన్ ఏం లేదు, జిరాక్స్ తీసుకోండి. ఒకటి ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అని వస్తాయి దాంట్లోనే. దాన్ని జిరాక్స్ తీసుకున్నారంటే ఒక ఎంత 5 రూపీస్లలో అయిపోతుంది ఏదన్నా కానీ. దానికి అక్క పెట్టుకోండి, 2 సైడ్లు ఉంటే 2 సైడ్లు. ఇంకొకటి ఏంటంటే మీద కూడా టర్పలైన్ లేసేయండి ఏదన్నా గణేష్ మండపం దానికి. ఆ టర్పలైన్ లేసేసి ఆ దీపం దాన్ని అనేది ఒక డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో పెట్టుకొని ఏమన్నా అయినా కూడా ఏదన్నా సెక్యూర్గా ఉండేటట్టు పక్కా గణేష్ మండపం స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి ఎండ్ అయ్యే వరకు పక్కా మీ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఉండాలి. ఆ 2 ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది మీ దగ్గర ప్రతి మండపం దగ్గర 128 మాకు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్క దాని దగ్గర పాయింట్ బుక్లు పెడతాము. ఆ బుక్కులలో మీది కూడా రాసుకుంటాం ఆర్గనైజర్లు ఏదన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటున్నాం కదా, ఆర్గనైజర్లదే వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఒక 2 ఎందుకంటే పండుగ చేసుకుంటున్నాం ఇంత ఉందాగా చేసుకుంటున్నప్పుడు 2 అంటే పక్క ఆడ మ్యాక్సిమం 11-12 వరకు అందరు ఆడుకుంటా ఇది చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. కంటిన్యూ ఉంచండి 12 నుంచి మార్నింగ్ 5-6 వరకు కూడా ఉంచితే తర్వాత అన్ని పూజలు కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవుతాయి. కాబట్టి అదొకటి జాగ్రత్తగా పక్క 2 పర్సన్ల ఉంచాలా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ డీజేలకు సంబంధించి నార్మల్గా ఇందల్వాయి మండలంలో డీజేలది ప్రాబ్లం లేదంటారు, కానీ ముందుసారి ఒకటి నల్లవెల్లిలో ప్రాబ్లం అయిందని చెప్పిండ్రు. ఒకటి డీజేలకు అనేది పర్మిషన్ లేదు. మీరు తెచ్చుకోవాలంటే అఫీషియల్గా చూడాలంటే గిట్ట మీరు 3 పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఒకటి మీరు డీజే ఆపరేటర్గా చేయడానికి మీరు అర్హులు అన్నట్టు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అది కలెక్టర్ కానీ ఎవరు కానీ ఇస్తారు. లేకపోతే మీరు డీజే అంటే పర్చేజ్ చేసి వాడడానికి ఒక పర్మిషన్ ఉంటుంది. ఇంకొకటి ఆ ఈవెంట్ పెట్టడానికి. కాబట్టి డీజేకి ఎటువంటి పర్మిషన్లు లేవు. ఏదైనా లౌడ్ స్పీకర్లకు ఏది పెట్టుకున్నా కానీ 10 గంటల వరకు పెట్టుకోండి. 2 స్పీకర్లకు అనుమతిస్తారు. దాని దృష్టిని బట్టి అప్పుడు ఎట్లుంటాయంటే దాన్ని బట్టి కంటిన్యూ అవుతారు. కానీ 10 గంటల వరకు అయితే ఏదన్నా కానీ పర్మిషన్ ఉంటుంది. డీజేలని కాదు, మిగతా బాక్సులకు కానీ ఏదైనా నార్మల్ డేలల్లో. ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా కానీ పండుగలన్నా భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాల్సింది. దీంట్లో కొంచెం అంటే ఇది పర్సనల్ అడ్వైజ్, ఇక మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ ఇష్టం. కానీ ఆ సినిమా పాటల బదులు భక్తి పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా అంతే ఆధ్యాత్మిక చింతనలో పోతాం. అదేవో సినిమా పాటలు పెట్టుకొని ఏదో చేస్తుందంటే అదేంటంటే కల్చర్ చేంజ్ అయినట్టు ఉంటుంది. అలా ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు ఏదన్నా రూట్ ఇప్పుడు కొన్ని 3 డేస్కి పోతాయి, కొన్ని 7 డేస్కి పోతాయి, కొన్ని 10 డేస్కి పోతాయి, అట్లా పోతాయి కదా. సార్ ఇక్కడ మేము ఈ రోడ్డుకు పోతున్నాం, ఈ రోడ్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నాయి అని చెప్పేసి మీ సెక్రటరీ గారికి చెప్పండి, అట్లనే మాకు చెప్పండి, లేకపోతే ఎంపీడీఓ గారికి ఎవరికి చెప్పినా కూడా మేము అవేమన్నా గిట్ట గుంటలు ఉంటే పూర్తి చేయడానికి కానీ మొరంతో కానీ మా తరఫు నుంచి ఏం సహకారం చేయాలి మాకు చేస్తాం సాఫీగా సాగడానికి. అట్లనే ఇప్పుడు ఫిషరీస్ అన్నారు, ఫిషరీస్కి సంబంధించి అయితే ప్రతి దగ్గర మేజర్ డామ్ దగ్గర చెరువుల దగ్గర లైటింగ్ ఉండేటట్టు కూడా చూసుకుంటున్నాం ఏదైనా అని. ఆ లైటింగ్ దాంతో పాటు ఏదైనా ఈతగాళ్ళు గదే ఈతగాళ్ళు ఎక్కడెక్కడైతే అవసరం పడుతుందో అక్కడక్కడ కూడా మ్యాక్సిమం మన దగ్గర 5 to 6 ఉన్నట్టున్నారు. ఏదైనా అవసరం పడితే మనకు కూడా NDRF అవన్నీ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి ఏదన్నా జాగ్రత్త చేయండి. జాగ్రత్తలు తీసుకొని చేస్తే మనకి ఏంటంటే మినిమల్ ఛాన్స్ ఉంటుంది ఏదన్నా ప్రమాదం జరగడానికి కానీ ఏదన్నా కానీ.
ఏది దాయకుండా ఏదన్నా ఉంటే సార్ మేము గిట్లా పెట్టుకున్నాం గిట్లా అవుతుంది ఇది అన్నది మాకు ఇంటిమేషన్ ఉంటుంది. ఇది మన ఇప్పుడు ఏదన్నా ఆన్లైన్ కాని వాళ్ళు ఏదన్నా ఉంటే ఇట్లా ఆన్లైన్ చేసుకొని వెళ్ళండి. మరియు విలేకరులకు అందరికీ ఈరోజు శాంతి కమిటీ గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించబడినది. దానిలో భాగంగా గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ కానీ పాటించవలసిన నియమాలు మరియు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ మధ్య కాలంలో కరెంటు వైర్లకు సంబంధించింది కానీ లేకపోతే గణేష్ మండపాల వద్ద కరెంట్ వైర్లకు సంబంధించింది కానీ లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగకుండా కానీ మిగతా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా శాంతియుతంగా నిమజ్జనం మరియు గణేష్ ఉత్సవాలు జరిగేలా చూసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించబడినది. దానిలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆర్గనైజర్లకు మరియు డీజే ఆపరేటర్లకు, ముఖ్యంగా డీజే వాళ్ళకు ఎలా అంటే డీజే వాళ్ళు ఏదైనా కూడా స్పీకర్స్ పెట్టాలన్నా కూడా డీజే అనేది నిషేధించబడినది నిజామాబాద్ కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో. మరియు లౌడ్ స్పీకర్లకు సంబంధించి కూడా 10 తర్వాత ఏవి కూడా పెట్టరాదు. ఏదన్నా భక్తి మార్గంలో పాటలు పెట్టేసి చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చూడాలని చెప్పేసి ప్రజలను ఆర్గనైజర్లను కోరడం జరిగింది.